రావు మీదుగా నెట్టే ప్రయత్నం చేస్తాను. అసలు కేసీఆర్ పదే పదే రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తొస్తున్నాడు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గుర్తు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించాలి. ఒకసారి నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్నే మనం ఒకసారి చూద్దాం ఏంది అనేది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ వీడియో చాలా అవసరం, ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యమే వైఆర్టీవీ. ఇక్కడ ఆ స్టేట్మెంట్ డైరెక్ట్గా మీరు వినొచ్చు. స్వరంగం కూలింది కేసీఆర్ వల్లనేనట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులేవి జరగలేదంటూ మళ్లీ అబద్ధాల వలవేత, ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ సుద్దులు. 9 రోజుల తర్వాత ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి అంటే ప్రమాద స్థలానికి చేరుకున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓకే, మనోడు ఏం చెప్పిండండి, చేతులు కట్టుకున్నాడు. ఏంది చూడండి, అక్కడ నిల్చున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు. అధికారులు చెప్తున్నారు అవునా ఇట్లా జరిగిందా, ఓకే ఓకే అవునా ఏమని చెప్పిండు అంటే ఇంకో స్టేట్మెంట్ కూడా వినాలి. మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి విచిత్రమైన మరొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇది మీ అందరికీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వరంగం కూలింది అనే స్టేట్మెంట్ ఎట్లొచ్చిందో ఈ కేసీఆర్ వల్లనే కూలిందట. అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎస్ఎల్బీసీకి ఏమన్నా సంబంధం ఉందా? విజ్ఞానం ఉన్నోడు, ఆలోచన ఉన్నోడు, దిమాక్ ఉన్నోడు ఎవ్వడు కూడా మాట్లాడడు. ఇప్పుడు ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించి ఆల్రెడీ 2014 నుంచి 2023 వరకు 11 కిలోమీటర్ల వేర పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం దాని పనులను కొనసాగించింది. ఆ తర్వాత వీళ్ళని వాటిని ముందుకు సాగే క్రమంలో ఆల్రెడీ ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించిన స్వరంగం ఉందో 12 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కూడా అవన్నీ కూడా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూలిపోయింది. దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ వల్లనే కూలింది అంటాడు. ఏందినే ఎంత అబద్ధం, అసలు ఏం చెప్తున్నాడో అర్థమవుతుందండి. నాకు ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం పట్ల అభద్రతా భావం ఉందండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు వల్ల భయం అవుతుందండి. మా ముఖ్యమంత్రికి ఏమన్నా అయిందా అని భయం అవుతున్నది నాకు నిజంగా. ఎందుకు అంటే ఈయన చెప్పే స్టేట్మెంట్లు ఒకసారి చూడుని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు ఏంటంటే స్వరంగం కూలింది కేసీఆర్ వల్ల. ఎట్లా కూలింది? కేసీఆర్ వచ్చి గడ్డపడ ఒడిచి కూలగొచ్చి రాత్రిపూట ఏమన్నా వేయండా? ఇక చూడుని, బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులేవి జరగలే, 11 కిలోమీటర్లు జరిగింది రేవంత్ రెడ్డి. దాంతోపాటు ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ సుద్దులు. ఎట్లా చెప్తారు? ఎస్ఎల్బీసీ ప్రమాదం అనేది ముందస్తుగా అధికారులకు అవగాహన లేదా, అక్కడ ప్రమాదం చోటు చేసుకుంటుందని తెలియదా, అభయారణ్యంలో మొదలు పెట్టడమే పెద్ద తప్పు. మళ్ళీ దాంతో దాదాపుగా 43 నుంచి 44 కిలోమీటర్లు అనుకుంటా ఇక్కడ శ్రీశైలం నుండి అక్కడ దేవరకొండ దాకా ఈ స్వరంగా ఉంటుంది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆయకట్టుగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి వల్లనే కూలిందంటున్న రేవంత్ రెడ్డి గారిని మనం ఏం చేద్దాం? ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడితే ప్రజలు ఏమంటారు చేయనకపోతే? అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా ముఖ్యమంత్రి గారికి? కేసీఆర్ వల్ల స్వరంగం ఎట్లా కూలుతుందండి? కేసీఆర్ వల్ల స్వరంగం ఎట్లా కూలుతుంది? నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ వల్లనే స్వరంగం కూలుతుంది, కేసీఆర్ వల్లనే కూలింది అంటే కేసీఆర్ వచ్చి ఏమన్నా గడ్డపొర పట్టుకొచ్చి మిషన్లను పట్టుకొచ్చి రాత్రిపూట ఏమన్నా దవ్విపోయిందా? ఏం మాట్లాడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు? ఇది కరెక్టేనా మాట్లాడేది? ఏమన్నా భాష యాస? కేసీఆర్ వల్ల కూలింది అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి మనం ఏం చేద్దాం? అసలు ఓ సబ్జెక్టు ఉండదు, అబద్ధాలు చెప్తాడు, దాంతోపాటు ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. స్క్రిప్ట్ లెస్, స్క్రిప్ట్ ఇచ్చినా కూడా ఆ స్క్రిప్ట్ చదవడనే. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఇక్కడ చూద్దాం అసలు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏం జరిగింది. ఎస్ఎల్బీసీ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ హడావిడిగా 3.5 ఏళ్లలోనే పూర్తి చేయడం వల్లే మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిందని కొందరు అజ్ఞానంతో వాదిస్తున్నారు. మరి 2005లో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ 20 ఏళ్లైనా సుదీర్ఘంగా ఎందుకు సాగుతున్నది? 2 దశాబ్దాల పాటు ఏంది నింపాదిగా నిర్మాణం చేస్తున్నా టనెల్ ఎందుకు కూలింది నెమ్మదిగా? ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి దాదాపుగా 80 పిల్లర్లు 70-80 పిల్లర్లు ఉంటే ఏదో ఒక పిల్లర్ కూలితేనే ఓ అయ్యా అదేంది ఎర్రికుక్కకైంచి అధ్వానం వర్షారు. ఇది వాస్తవం. కానీ ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించి అంటే కాళేశ్వరానికి ప్రాజెక్ట్ ఏమో తొందర 3.5 ఏళ్లలో అయింది. ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదాన్ని మాత్రం ఈ ఎస్ఎల్బీసీ అనేది పూర్తి స్థాయిలో చాలా ఏంది అంటే సంవత్సరాలుగా ముందుకు సాగుతూ వస్తున్నది. అంటే నెమ్మదిగా కడుతూ దాన్ని 444 కిలోమీటర్లు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్వరంగా చెప్పబడే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీళ్లతోని ముందుకు సాగేందుకు నిర్మాణం నెమ్మదిగా సాగుతున్నాయి. నెమ్మదిగా సాగినప్పుడు కూడా ఇంత జరిగితే దీన్నట ఏది ప్రకృతి విపత్తుగా చూడాలన్నట.
చేసింది మానవ తప్పిదాలు, మళ్ళీ దీన్ని ప్రకృతి విపత్తిగా చెప్పాలని మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇక ఏమనాలే? వర్టం సుంకిశాల ఎస్ఎల్బీసీ అన్ని కూలుడే. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రమాదాలు. ఇటు పెండింగ్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలోనే నిర్ణీత గడువులోపు పూర్తి. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి నిదర్శనం. అతిపెద్ద సర్జికల్ పూల్, సబ్స్టేషన్లు, పంప్ హౌజులు. 3.5 ఏళ్లలో 203 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి. 2005లో ఎస్ఎల్బీసీని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏళ్లు దాటుతున్నా కూడా నేటికి పూర్తి కాని పరిస్థితి కనబడతాను. ఇన్ని సంవత్సరాలైనా కూడా కనీసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ముచ్చట్లు చెప్తుంది. మళ్ళా ఊటనేలా అని తెలిసి సొరంగం ఎందుకు? నదీ గర్భంలోనే ఇసుకతోనే ఉంటుందని, ఆనకట్టలు ఆ ఇసుక మీదనే కట్టాల్సి ఉంటుందని తెలియని కొందరు నడమంత్రపు మేధావులు కాంగ్రెస్ నేతలు ఇసుకపై బ్యారేజీ ఎందుకు కట్టారని మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరంపై వితండ వాదనలు చేశారు. ఆ అజ్ఞానాన్ని ప్రాతిపాదికగా తీసుకొని వాదిస్తే మరి అపార జలరాశులన్నీ అటవీ భూమి కింద ఉబికే నీటి ఊటలున్న నేలలో ఏ నమ్మికతో 44 కిలోమీటర్ల స్వరంగం ప్లాన్ చేశారు? షియర్ జోన్కు సంబంధించి అని తెలిసినా కూడా ఇక్కడ ప్రాజెక్టులన్నీ ప్రాణాలని ఎందుకు పనంగా పెట్టారు? ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఉందండి. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో మీరు ఎక్కడ తవ్వినా కూడా నీటి ఊటలు అనేది వస్తుంది. ప్రస్తుతం అది అడవి ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా నీళ్లు ఉబికి వస్తాయి. పక్కనే పెద్ద ప్రాజెక్టు ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వస్తాయి. కానీ ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి ఒక్క పిల్లర్ కూలినందుకే ఆ ఇసుకలు ఎట్లా కడతారు, ఏం కథ అని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది లక్షల క్యూసెక్ల నీరుకి తట్టుకొని నిలబడి కలబడి పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజానికి నిలబడింది. ఇక్కడ కానీ ఇదే 44 కిలోమీటర్ల మేర స్వరంగం ప్లాన్ చేసింది కదా, మరి నీటి ఊటలు ఉంటే ఇవన్నీ అనేది తెలియదా, సోయి లేదా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి 9 ఏళ్లు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలే? బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ కింద 12 కిలోమీటర్ల స్వరంగాన్ని తవ్విందనే వాస్తవాన్ని పక్కన పెట్టి నాడు పనులు జరగకపోవడం వల్లనే నేడు ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా పసలేని వాదన చేస్తున్నారు. ఈ వాదనని హేతుబద్ధం అనుకుంటే ఎస్ఎల్బీసీ మొదలై 2005లో మరి ఇప్పుడు 18 నెలల ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని బీరాలు పలికిన వాళ్ళు అప్పుడే 2005 నుంచి 2014 వరకు 9 ఏళ్లలోనే స్వరంగాన్ని తవ్వేసి ఉంటే ఇప్పటికే పొలాలకు నీళ్లు పారేవే కదా, ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అంటే వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు చెప్పుడు తప్ప చేతలైతే కావండి, ఇది వాస్తవం. ఎందుకంటే దాదాపుగా 2005 నుంచి ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పింది. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కేవలం 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రాజెక్టు 2005 నుండి 2014 వరకు అంటే 9 ఏళ్లలో కూడా స్వరంగాన్ని తవ్వేసి ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరగపోయి ఉండేది కదా. ఈ ప్రమాదాన్ని ఎందుకు అంటే వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాల కోసం మాత్రమే తప్ప ఇంకా మరే ఎలాంటి అంశం కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. ఏంది అంటే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ అడుగు వేయగానే ఒక అంశాన్ని చెప్పాను.